భారత రాజ్యాంగం భారత రిపబ్లిక్ యొక్క అత్యున్నత చట్టం. ఇది దేశ రాజకీయ వ్యవస్థకు ఫ్రేమ్వర్క్ను నిర్దేశిస్తుంది, ప్రభుత్వ సంస్థల అధికారాలు మరియు బాధ్యతలను నిర్వచిస్తుంది, ప్రాథమిక హక్కులను కాపాడుతుంది మరియు పాలనా సూత్రాలను వివరిస్తుంది. భారత రాజ్యాంగం మరియు నమోదు చేయబడిన ప్రజాస్వామ్య సూత్రాలు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ లేదా బర్మాలా కాకుండా గత 68 సంవత్సరాలలో బలంగా ఉన్నాయి. ఇక్కడ నియంతలు, మిలిటరీ పాలకులు అనేకసార్లు ప్రజాభిప్రాయంతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను తొలగించి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 2. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ మరియు న్యాయవ్యవస్థ యొక్క చక్కటి సమతుల్యతను మేము రాజ్యాంగానికి 3 స్తంభాలుగా పిలుస్తాము. 3. అసంఖ్యాకమైన వైవిధ్యం మరియు 125 కోట్ల జనాభాతో భారతదేశ ఎన్నికల సంఘం క్రమం తప్పకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తుంది. 4. కేంద్ర, రాష్ట్ర సంబంధాల విషయంలో భారతదేశం పాక్షిక, సమాఖ్య ఏర్పాటును కలిగి ఉంది. 5. భారత పౌరులు ప్రధానమైన ప్రాథమిక హక్కులను అనుభవిస్తారు. 6. ఎవరైనా సెక్యులర్ రాజ్యాంగానికి భంగం కలిగించడానికి ప్రయత్నిస్తే వారి వేళ్లను కాల్చండి. 7. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో చేర్చబడిన సామ్యవాద సూత్రాలు ఏదీ రెండవది కాదు. 8. రాజ్యాంగంలో పేర్కొన్న న్యాయ సమీక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క చక్కటి సమతుల్యతకు అనేకసార్లు చెప్పెట్టింది. జాబితా చాలా పొడవుగా ఉండవచ్చు, ఇతరులు అనేక అంశాలలో విమర్శించవచ్చు. భారత రాజ్యాంగం అంత దృఢమైనది కాదు. పాలకులు మరియు రాజకీయ ఆలోచనాపరులు అవసరమైన సవరణలు తీసుకురావాలి, అవసరమైతే మనం ప్రాథమిక సూత్రాలపై రాజీపడకుండా రాజ్యాంగాన్ని తిరిగి వ్రాయాలి. సంగ్రహంగా చెప్పాలంటే పైన పేర్కొన్న అంశాలు భారత రాజ్యాంగం కాలపరీక్షను విజయవంతంగా నిలబెట్టింది. ఇది అనేక హెచ్చుతగ్గులను చూసింది కాని ఎప్పుడూ కూలిపోలేదు. ప్రపంచం మారుతున్నందున భారత రాజ్యాంగం కూడా మార్పులకు అనుగుణంగా ఉండాలి. జై హింద్. భారత రాజ్యాంగం సాధించిన విజయగాథ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఏ ఒక్క సమూహం కూడా ఇతరులపై ఆధిపత్యం చెలాయించలేనందున భిన్నమైన వాతావరణాలు రాజ్యాంగ స్థిరత్వాన్ని ఖచ్చితంగా ఉత్పత్తి చేస్తాయని భారతదేశానికి ఇది ఒక ఉదాహరణ. ప్రజా ధృవీకరణ ప్రజాస్వామ్యంలో మరింత శాశ్వతమైన రాజ్యాంగాన్ని ఉత్పత్తి చేస్తుంది, కాని నిరంకుశ పాలనలో కాదు. నిర్దిష్టత ముఖ్యమని సూచించే పొట్టివాటి కంటే పొడవైన రాజ్యాంగాలు మరింత మన్నికైనవి. అనువైనది. ముగింపులో సాధారణ శాసనాల వలె రాజ్యాంగాలు ఉత్తమంగా పనిచేస్తాయని అధ్యయనం ఎత్తిచూపింది. సాపేక్షంగా వివరంగా మరియు సవరించడం సులభం. భారత రాజ్యాంగం ఈ అంశాలలో కొన్నింటిపై దృఢంగా ఉంది. రాజ్యాంగ నిర్మాణ చర్చల నిర్మాణ సంవత్సరాల్లో అందరినీ కలుపుకుని పోవడం, రిడెండెంట్ వెర్బోసిటీ మరియు గందరగోళ అస్పష్టత మధ్య అద్భుతమైన బ్యాలెన్స్ను ఉత్పత్తి చేసే నిబంధనల యొక్క నిర్దిష్టత, ప్రాథమిక హక్కులు మరియు న్యాయపరమైన సమీక్ష సాధనం యొక్క షీట్ యాంకర్లుగా చేయడం. ముగింపు. రాజ్యాంగాల దీర్ఘాయువును నిర్ధారించడానికి ప్రస్తుత అధ్యయనంలో ముఖ్యమైనదిగా గుర్తించిన రాజ్యాంగ నిబంధనలను సవరించడానికి ఒక ఆచరణీయ పథకం 1940లలో కూడా మన రాజ్యాంగ నిర్మాతలచే అమలు చేయబడింది. భారత రాజ్యాంగం కుల వివక్షను నిషేధించింది మరియు తొలి ప్రభుత్వాలు ఉద్యోగాలు మరియు విద్య యొక్క సరసమైన కేటాయింపులను అందించడానికి కోటాలను ప్రవేశపెట్టాయి. అయితే రాజకీయాలలో కులం ఒక శక్తివంతమైన అంశంగా మిగిలిపోయింది. కొన్ని ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ఇప్పటికీ కులాల ప్రకారం ఓటర్లను ఆశ్రయిస్తాయి. వారు బ్లాక్గా ఓటు వేస్తారు. రాజ్యాంగం లౌకికమైనది. అది వ్యక్తులను వారి మత విశ్వాసాల కోసం హింసించడాన్ని నిషేధిస్తుంది. అయితే ఇది యునైటెడ్ స్టేట్స్ రాజ్యాంగం ప్రకారం చర్చి మరియు రాష్ట్రాన్ని ప్రత్యేకంగా వేరుచేయలేదు. కులం లేదా మతపరమైన అనుబంధాల ద్వారా ఓట్లను ఆశ్రయించే రాజకీయ నాయకులతో భారతీయ రాజకీయాల్లో మతం ఒక ముఖ్యమైన అంశం.